నిజంగా మగవాళ్ళ జీవితం అంత ఈజీ కాదు కదా. నిజంగా ప్రతి ఒక్క మగవాళ్ళు తన కుటుంబం కోసం ఎంతైనా ఏ పనైనా దేన్నైనా సరే ఎంతైనా కష్టపడతారు కదా అని చెప్పడానికి ఈ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక మనం ప్రోడక్ట్స్ తీసుకుంటాం కదా, ఫ్రిడ్జ్, ఏసీ అలాంటివి షోరూమ్స్లో. అప్పుడు మనకి డెలివరీ చేయడానికి వస్తారు కదా. సో అలాగే తిన కూడా అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్కో సెకండ్ ఫ్లోర్కో తీసుకొని వెళ్ళాలి. ఆ రిఫ్రిజిరేటరు చాలా బరువు ఉంటుంది. ఒక్కడే అసలు మొయ్యలేక అది లెగట్లేదు, భుజం మీద పెట్టుతున్నాడు, తీస్తున్నాడు. అంత బరువు అనిపిస్తుంది నిజంగా. ఒకవేళ తను ఒక్కరోజు పనికి రాకపోయినా తన ఇంట్లో తన భార్య పిల్లలు ఏం తింటారు, ఈ నెల అద్దె ఎలా కట్టాలి, ఈరోజు వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది, కూరగాయలకి డబ్బులు ఉండవు అని నిజంగా మగవాళ్ళు ఆలోచిస్తారు కదా. అసలు నిజంగా మగవాళ్ళ జీవితం అంత ఈజీ కాదు కదా. నేనైతే ఇలా స్టేర్స్ ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, మేము ఎప్పుడైనా మీషోలో కానీ స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ ఆర్డర్ పెట్టినప్పుడు నాకు ఎంత పనున్నా సరే, ఇంట్లో నేను ఏ పనిలో ఉన్నా కూడా వాళ్ళు కాల్ చేయగానే థర్డ్ ఫ్లోర్లో ఉన్న నేను కిందకి వెళ్ళి ప్రోడక్ట్ తీసుకుంటా, కానీ వాళ్ళనైతే పైకనైతే రమ్మన్ను. ఎందుకంటే ఒక్కళ్ళు 2 ఫ్లోర్లు అయితే ఎక్కుతారు. వాళ్ళకి రోజుకి కొన్ని వందల ఆర్డర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎక్కాలంటే ఈ పాసిబుల్ కాదు కదా. సో నేనైనా హెల్ప్ చేద్దామని చెప్పేసి నేనే కిందకి వెళ్ళి అయితే తీసుకుంటాను.